చిట్టి కథ. లక్ష్మీపురంలో గంగయ్య అనే ఒక జాలరి ఉండేవాడు. చాలా మంచివాడు. అవసరంలో ఉన్న వారికి తనకున్నంతలో సాయం చేసేవాడు. ఒకరోజు చేపలు పట్టుకుని వచ్చాక తన పడవలో బంగారు రంగు చేపను చూశాడు. ఇదేదో కాస్త వింతగా ఉందే అనుకుని ఇంటికి తీసుకువెళ్ళి నీళ్ల తొట్టెలో వేశాడు. కొన్ని రోజులు గడిచాక ఆ చేప తిరగడానికి నాకు స్థలం చాలడం లేదు. తీసుకెళ్ళి నదిలో వేస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అన్నది. దాంతో గంగయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వు నాకేం బహుమతి ఇస్తావు అని ఆసక్తిగా అడిగాడు. దానికి ఆ చేప, ఒకవేళ నన్ను నదిలో వదిలితే ఆ తర్వాత నువ్వు నీళ్లలో ఎక్కడ వల విసిరితే అక్కడ రోజుకో బంగారు చేప దొరుకుతుంది అన్నది. కాసేపు ఆలోచించిన గంగయ్య సరేనన్నాడు. వెంటనే చేపను తీసుకెళ్లి నదిలో వదిలిపెట్టాడు. అది చకచక నీళ్ల లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి గంగయ్య చేపల వేటకు వెళ్ళినప్పుడల్లా అతని వలలో ఒక బంగారు చేప పడేది. మెల్లమెల్లగా ఈ సంగతి ఊళ్ళోని వాళ్ళందరికీ తెలిసింది. కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది అసూయపడ్డారు. గంగయ్య ఆ బంగారు చేపలను తీసుకెళ్లి పట్టణంలో అమ్మసాగాడు. కొన్ని రోజులకు చూస్తే తన దగ్గర బోలెడు డబ్బు జమ అయింది. అప్పుడతను, నేను పెద్దగా ఏమీ చేయకపోయినా ఆ చేప నాకు వరం ఇచ్చి ఇంత సంపద చేకూరేలా చేసింది. నేను ఇలాగే ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి కదా అనుకున్నాడు. ఊళ్ళో పిల్లలు చదువుకోవడానికి ఓ బడి కట్టించాడు. తాగునీటి బావులు తవ్వించాడు. అలా మెల్లమెల్లగా ఆ ఊరి రూపురేఖల్ని మార్చేశాడు. దాంతో గ్రామంలోని వాళ్ళంతా అతన్ని మెచ్చుకోసాగారు. అలా ఆ బంగారు చేప గంగయ్య జీవితాన్నే కాకుండా ఆ ఊరి ప్రజల జీవితాన్ని కూడా మార్చేసింది. కథ సమాప్తం.